Subscribe now and press the bell icon. ఒక సందర్భంలో ఒక విషయమై మాట్లాడుతూ ఈ మాటలు చెబుతాడు. 13వ వాక్యము 15వ వాక్యం కలిసి ఉన్నాయి. ఆ వాక్యాలు చదువుకుందాం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుటకు మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుతూ మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకున్నారు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. ఆమేన్, హల్లెలూయా. శిష్యులు వచ్చి అడిగారు యేసుక్రీస్తు వారిని, ఎందుకయ్యా మీరు చిన్న చిన్న కథలు చెప్తావు, నువ్వు బోధ కూడా మాకు అర్థం కాదా? మాకు తెలివి బాగుంది, మర్మాలు చెప్పు, మేము తెలుసుకుంటాం, గ్రహిస్తాం, మేము తెలివిమంతులం, మేము భక్తి పరులం, మీరు చెప్పేవన్నీ మాకు అర్థమవుతాయి, మాకు చిన్నపిల్లలాగా మాకు బోధించొద్దు, పెద్దోళ్ళలాగా చెప్పండి, మాకు ఎందుకు మాకు ఉపమానము రీతిగా చెబుతున్నారు అని అంటే ఆయన అంటున్నాడు, ఇందు నిమిత్తమే నేను ఉపమాన రీతిగా మీకు చెబుతున్నాను. ఎందుకంటే మీరు కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వచ్ఛత పొందకున్నట్టు మీ హృదయాలు కొవ్వినాయి. అంతేకాదు మీ చెవులు మందములైనాయి, మీ కన్నులు మూసుకొని ఉన్నారు. కాబట్టి మీరు వింటారు కానీ గ్రహించరు, చూచుటకు మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రం తెలుసుకోరు. మీ కన్నులు పనిచేయట్లేదు, మీ చెవులు పనిచేయట్లేదు, మీ హృదయాలు పనిచేయట్లేదు, మీరు మందగించారు, మీరు కొరువినారు. సమాజంలో మీ స్థితిని బట్టి ఒకవేళ దేవుణ్ణి కూడా లెక్క చేయట్లేదేమో. కొంతమంది రాజులు, కొంతమంది ప్రవక్తలు వారు స్థిరపడిన తర్వాత వారు గర్వించారు. దేవుడు వారి మీద వారి కోపాన్ని, ప్రచండమైన కోపాన్ని దింపాడు. గొప్ప గొప్ప వాళ్ళు నశించిపోయారు. ఏదైనా నువ్వెంత నేనంత, మన స్థితిని బట్టి మనం స్థిరపడిన తర్వాత దేవుణ్ణి ధిక్కరిస్తే, దేవుడు అనే మాటలు ఇవే. శిష్యులు వచ్చి, బోధకుడా మాకు ఉపమానాలు వద్దు, మాకు బాగానే అర్థమవుతున్నాయి, పెద్ద పెద్ద మాటలు చెప్పండి, మాకు పరలోక మర్మాలు చెప్పండి అన్నట్టుగా మాట్లాడితే నేను ఇలాగే మాట్లాడతానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీరు గ్రహించుటకు మీ స్థితి సరిగ్గా లేదు. మీకు చెవులున్నాయి, మీకు కన్నులున్నాయి, మీకు హృదయాలున్నాయి, మీకు మనసులున్నాయి, కానీ అవి పనిచేయట్లేదు. పని చేయకుండా మీరే చేసుకున్నారు వాటిని. మీ తిండి, మీ తెప్పలు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని లోక జీవన వ్యాపారాలు చిక్కుకొని శరీరాశ, నేత్రాశ, జీవపడప పెట్టుకొని మీరు దేవునికి మాట వినటం లేదు. కాబట్టి నేను చిన్నగా చెబుతాను, మీకు ఉపమాన రీతిగా చెబుతాను, చిన్న చిన్న పొట్టి కథలు చెప్పి మీరు గ్రహించేటట్టుగా నేను మాట్లాడతాను. అందుకని నేను ఉపమానాల ద్వారా మాట్లాడుతాను అంటాడు. పంచేంద్రియాలు ఉన్నాయి కానీ అవి పనిచేయట్లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని ఎదుట మన అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి? అవయవాలంటే శరీరంలో ఉన్నంతకాలం ఈ అవయవాలు పనిచేయాలి. దేనికోసము? మన తిండి, మన తెప్పల కోసము, మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసము, మన యొక్క ఉన్నత స్థితి కోసము ప్రయాసపడటం కాదు, కానీ దేవుని కోసం కూడా ఈ అవయవాలు పనిచేయాలి. చెవితో ఆయన వాక్యం వినాలి, నోటితో ఆయన నామాన్ని స్మరించాలి, ఏమండి, మనసుతో ఆయన వాక్యాన్ని గ్రహించాలి, హృదయంలో ఆయన వాక్యాన్ని దాచుకోవాలి. దేవుడు వాటిని ఉపయోగించుకుంటాడు. ఒకడు చెవిటోడు యేసయ్య దగ్గరికి వస్తే వాళ్ళు చెవిలో ఏలు పెట్టి ఎప్పతా అన్నాడు. ఏమండి, తెలుసుకో. ఏం తెలుసుకోవాలండి? ఇప్పుడు వాడి హృదయం తర్వాత తెలుసుకుంటుంది, ముందు చెవి తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం వినటానికి వాడు చెవి తెలుసుకోవాలి. ఇదే మనం ఎన్ని వాక్యాలు వింటామండి, ఎన్ని ప్రసంగాలు వింటాం. నీ చెవి పని చేయకపోతే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఆయన స్వస్థపరచాలా. నీ చెవికి ఆజ్ఞాపించాలి. ఎప్పతా అంటే చెవి తెలుసుకోవాలి. ప్రేమ దేవుని పిల్లరా, ఏదైనా మన కన్నులుండి చూడలేకపోతున్నావా? చెవులుండి వినలేకపోతున్నావా? హృదయం ఉండి గ్రహించలేకపోతున్నావా? మనసుండి
మనసు అనగా మారు మనసు పొందలేకపోతున్నావు, మనసు తిప్పుకోలేకపోతున్నావు. లోకం వైపు ఉన్న మనసును దేవుని వైపు తిప్పుకోలేకపోతున్నావు. అదే మారు మనసు. కొన్నిసార్లు క్రైస్తవులే చాలామంది మారు మనసు పొందకుండా ఏమంటారంటే, చేతనైతే దేవుడిని తిప్పుకోమని చెప్పు, నా మనసును ఆయన మార్చుకోమని చెప్పు. దేవునికే ఛాలెంజ్ చేస్తారు. దేవుడు ఎందుకు మారు మనసు పొందమన్నాడంటే, మారు మనసు పొందడానికి చేతనవును. యూ క్యాన్. మారు మనసు పొందేందుకు నీకు దేవుడు ఆ యొక్క జ్ఞానము, ఆ తెలివి, ఆ భయము, ఆ భక్తి పెట్టాడు. మనసు మార్చుకోవాల్సింది నువ్వే. దేవుడు ఎవరిని బలవంతంగా మార్చాడు. అవసరమైతే మారుస్తాడు. మెడ వంచి కూడా మార్చగలడు. సౌలుని పౌలుగా మార్చలేదా? మారుస్తాడు. అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలా? ఎంతకాలం నుంచి నువ్వు క్రైస్తవుడివి? ఎంతకాలం నుంచి నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగావు? తాత ముత్తాతలు క్రైస్తవులు అయినంత మాత్రాన నీవు భక్తిపరుడు కాకపోవచ్చు. నేను ఎప్పుడు చెబుతుంటాను, లారీలో పుడితే లారీ కాదు, విమానంలో పుడితే విమానం కాదు, కారులో పుడితే కారు కాదు. ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ, శరీరం మూలంగా పుట్టింది శరీరం. నీ ఆత్మ మూలంగా పుడితే ఆత్మీయంగా ఆలోచిస్తావు, శరీరం మూలంగా పుట్టితే శరీర సంబంధంగా ఆలోచిస్తావు. జాగ్రత్త. నీ చెవి దేవుని కోసం పనిచేస్తుందా? నీ కన్ను దేవుని కోసం పనిచేస్తుందా? నీ మనస్సు త్రిప్పుకొని దేవుని వైపు తిరిగి దేవుని వైపు ఆయన సన్నిధిలో ఉండగలుగుతున్నావా? నీ హృదయము క్రొవ్వినదా? నీ చెవులు మందగించినవా? నీ కన్నులు మూసుకున్నట్టుగా ఉన్నావా? ప్రేమ దేవుని పిల్లరా, కన్నులు ఉన్నది ఎందుకంటే తెరుచుకొని చూడడానికి, మూసుకొని ఉండటానికి కాదు. కన్నులు మూసుకొని కొన్ని నిమిషాలు నడవండి, ఎలా ఉంటుందండి? ఒక సేవకుడు సినిమా పోస్టర్ వచ్చినప్పుడల్లా కళ్ళు మూసుకుంటాడట. సినిమా పోస్టరు, పెద్ద పోస్టర్స్ దారిన పోతూ ఒక సేవకుడు అది చూస్తే పాపం అని చెప్పి కళ్ళు మూసుకుంటాడు. ఒకసారి అలా చూసి తట్టుకుని పడిపోయాడట. అప్పటి నుంచి మన కరిచరు తెచ్చుకుంటాడు. నీ కన్ను సరిగ్గా ఉంటే అదేం చేస్తుంది? పోస్టర్ ఏం చేస్తుంది? కన్ను తిప్పుకో, మనసు తిప్పుకో, హృదయం తిప్పుకో. నీవు ఏ వైపు ఉన్నావో నీ మనసు తిప్పుకోలేక కన్ను మూసుకుంటే ఏమైద్ది? తట్టుకుని పడతావు, గాయం అవుద్ది. నీ భౌతికమైన కన్నును ఎలా వాడాలి? నీ ఆత్మీయమైన కన్నును ఎలా వాడాలి? అసలు ఆదాము హవ్వల దగ్గర మొట్టమొదటి వచ్చిన ప్రశ్న ఇది. ఆదాము హవ్వలు దేవుడు తన స్వరూపంలో చేసుకున్నప్పుడు, స్త్రీగాను పురుషుడిగాను దేవుడు వారిని భార్యాభర్తలుగా నియమించినప్పుడు సైతాను పాము రూపంలో వచ్చి ఏం చెప్పాడు తెలుసా? మీ కన్నులు తెరవబడతాయి. కన్నులతో వాడికి ఏం పని అండి? వాడు వచ్చింది మోసగించడానికి, ఆ పండు తినిపించడానికి వచ్చాడు. అది చూచుటకు రమ్యమైనది. ఏం చేశాడండి? మీరు చూడండి. ఏం చూడండి? ఏ పండు తినదని చెప్పాడో దేవుడు ఆ పండును చూడండి. అన్ని చాలా పండ్లు ఉన్నాయి తోటలో, అనేక వృక్ష ఫలములు ఉన్నాయి. మధ్యలో వనములో ఉండే ఆ మధ్యలో ఉండే ఆ చెట్టు ఫలం మాత్రం తినొద్దన్నాడు దేవుడు. ఏ ఫలం తినొద్దని చెప్పి దేవుడు చెప్పాడు, ఆ ఫలమునే చూడమని చెప్పాడు. ఆదాము కన్నులు ఉన్నాయి, అవ్వకు కూడా కన్నులు ఉన్నాయి. ఆదాము అప్పుడు లేడు, పొలంలో ఉన్నాడు, పనిచేస్తున్నాడు. ఇంట్లో అవ్వకతే ఉంది. ఆ స్త్రీ బలహీనరాలు కాబట్టి ఆ బలహీనమైన స్త్రీని పాము విషయంలో తెలివైనటువంటి పాము తెలివైంది కాబట్టి పాము రూపంలో సైతం గడిచి మనిషి మాట్లాడినట్టుగా మాట్లాడుతూ మీరు చావనే చావరు. ఆ ఫలమును చూడు ఎంత రమ్యంగా ఉందో, తినుటకు రుచికరమైనది, చూడడానికి రమ్యమైనది, తిను, మీ కన్నులు తెరవబడతాయి. నిజంగానే కన్నులు తెరవబడ్డాయి. అంతకుముందు ఆదాముకు హవ్వకు ఏ కన్నులు ఉన్నాయండి? దేవుని చూసే కన్నులు ఉన్నాయి, వృక్షాలను చూసే కన్నులు కూడా ఉన్నాయి. 2 రకాల కన్నులు ఉన్నాయి వాళ్ళకి. అంటే ఒకే కన్నుతో దేవుని చూడగలుగుతున్నారు, తోటను కూడా, ఫలమును కూడా, అక్కడ ఉన్న జంతువులని అన్నింటినీ చూడగలుగుతున్నారు. వాళ్ళకి 2 నేత్రాలు ఉన్నాయి, మన నేత్రములు ఉన్నాయి, శారీరకమైన నేత్రాలు ఉన్నాయి. సాతాను చూడగలుగుతున్నారు, దేవుని చూడగలుగుతున్నారు. ఇప్పుడు సాతాను గడి మాట అయినసరికి ఒక కన్ను పోయింది. ఏ కన్ను తెరవబడిందండి? దేవుని చూసి కన్ను మూసుకొని పోయింది. సాతానును, లోకమును, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఆ 3ని చూసే కన్ను వచ్చింది. ఇప్పుడు దేవుని చూసే కన్ను పోయింది. దేవుడు ఏమన్నాడంటే మీరు సస్తారన్నాడు. ఆ పండు తినమనా మీరు సస్తారన్నాడు, కానీ సావలేదు, వాళ్ళు బతికారు. అయితే ఏం తెచ్చారు? ఆత్మలో సచ్చారు. హల్లెలూయా. దే డైడ్ స్పిరిచువల్లీ. హల్లెలూయా.
ఆత్మీయంగా వారి ఆత్మలో సచ్చారు వాళ్ళు. అందుకనే మనం ఇంకను మన పాపములలో అపరాధములలో సచ్చిన వారమై ఉండగా ఆయన మన కోసము మరణించాడు. అనుకుంటున్నావా నీ భక్తితో నువ్వేదో పెద్ద ఉద్యోగంలో అనుకుంటున్నావా? నీ భక్తి సరిపోదు. నీ ఆత్మ క్షీణించిపోతుందేమో, జాగ్రత్త. నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావేమో, జాగ్రత్త. లోకము గురించి, లోకానుసారమైన జీవితం గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో, జాగ్రత్త. లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబము. యేసయ్యను చూసే కన్ను నీకుందా? యేసయ్య మాట వినే చెవి నీకుందా? యేసయ్య వాక్యాన్ని గ్రహించే హృదయం నీకుందా? నీ హృదయం కొవ్విందా? నీ చెవి మందగించిందా? నీ కన్నులు మూసుకుని పోయినాయా? ముసలమ్మ ముచ్చట్లు, దురద చెవులు కలిగి ఉన్నామా? ఇవి మారకపోతే దేవుడు మెచ్చుకోడండి. పాస్ మార్క్ వచ్చింది మనకు. ఏమొచ్చిందండి? పాస్ మార్కు. పాస్ అయిపోయాం. పస్కా అంటే దాటుట. దాటాం. మరణం నుంచి జీవంలోకి దాటాం, చీకటి నుంచి వెలుగులోకి దాటాం, పాపం నుంచి నీతిలోకి దాటాం. నిజమే. మరణం నుంచి జీవంలోకి దాటాం. పాస్ మార్కు సరిపోద్దా? పరలోకంలో బహుమానాలు వద్దా? యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తిజం పొందటము అది పాస్. ఒక్కొక్కసారి గ్రేస్ మార్క్ కూడా పడుతుందేమో. మనం ఫెయిలింగ్ క్రిస్టియన్స్గా ఉంటే దేవునికి మహిమ లేదండి. అందుకనే నా మట్టుకు నేను ఇంకా ప్రయాసపడుతున్నాను. నేను మీకంటే బలహీనుడనే, నేను ఒక మనిషినే, నాలో కూడా రక్త మాంసాలు ఉన్నాయి, బలహీనత మన అందరికీ ఉన్నాయి. ఎవరేమో సరైనటువంటి మన పరిపూర్ణులు కాదు. ఆ యేసుక్రీస్తు వరకుడే పరిపూర్ణుడు. అయితే పరిపూర్ణత వైపు సాగిపోతున్నాం. హల్లెలూయా. పరిపూర్ణత వైపు వీఆర్ గోయింగ్ అహెడ్ టు ద ఫుల్నెస్ ఆఫ్ స్పిరిట్. మనం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇంత ఉన్నంత ఆవగింజంతేనా? అందుకనే ప్రభు చెప్పాడు ఆవగింజంత విశ్వాసం చెప్పాడు. ఆవగింజంత అంటే అండి ఇంకెలకల ఆవగింజంత ఉందామా? గుమ్మడికాయ వద్దా? కావద్దా? మనం తగ్గిపోతున్నాం కానీ రోజు రోజుకు ఆత్మీయంగా మనము ఎదగటం లేదు. ఎందుకు తెలుసా? మన జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి కానీ మన ఆత్మ సంబంధమైన అవయవాలు పనిచేయట్లేదు. ఇదంతా ఏంటంటే లోకాన్ని జుర్రుకుంటూ, లోకాన్ని మాత్రమే తింటూ త్రాగుతూ, లోకమే సమస్తం అనుకుని మన స్థితిని మనమే ఔన్నత్యంగా పెంచుకుంటూ, ఎక్కువ చేసుకుంటూ దేవునికి దూరం అయిపోతూ మనం ఆత్మ సంబంధమైన బలహీనమైపోతున్నాం. వీఆర్ బికమ్ వీక్ క్రిస్టియన్స్. బలహీనమైన క్రైస్తవులకు మారిపోతూ మేము భక్తి చేస్తున్నాం అని చెప్పుకుంటున్నాం. ప్రేమని దేవుని ద్వారా నీకు కన్నుందా? యేసయ్యను చూసే కన్ను కావాలి. నీకు చెవి ఉందా? యేసయ్య వాక్యము వినే చెవి కావాలి. నీకు హృదయం ఉందా? గ్రహించే హృదయం నీకు కావాలి. మనసు ఉందా? మారు మనసు ఏ రోజుకు ఆ రోజే. నిన్నటి తప్పు ఈరోజు చేయొద్దు, ఈరోజు చేసిన తప్పు రేపు చేయొద్దు. కనీసం ఆ ఆశ కలిగి ఉందాం. ప్రభువా, నా కన్ను, నా చెవి, నా హృదయము, నా మనస్సు సరిగ్గా లేవయ్యా. నువ్వు ముట్టితేనే, నువ్వు ఆజ్ఞాపిస్తేనే బాగుపడతాయి. ఏదైనా రోగం వస్తే మనం పరిగెత్తుకుని డాక్టర్ దగ్గరికి పోతాం. ఎందుకో తెలుసా? ఏదైనా మందు రాసిస్తాడని చెప్పేసి, ఒక ఇంజక్షన్ వేస్తాడని చెప్పి, లేదా ఆపరేషన్ చేస్తాడని చెప్పి పోతాం. మరి దేవుడు ఒక డాక్టర్ కంటే గొప్పవాడు కదా? నీ చెవి సరిగ్గా లేకపోతే, నీ కన్ను సరిగ్గా లేకపోతే, నీ హృదయం సరిగ్గా లేకపోతే వాటిని దేవునికి అప్పగించు. నీ చెవిని దేవునికి అప్పగించు, నీ కన్నును దేవునికి అప్పగించు, నీ హృదయాన్ని, నీ మనసును దేవునికి అప్పగించు. దేవా, ఇవి నాకు చెడిపోయినాయి, రిపేర్ చేయి. ఆయన అన్నిటికీ స్పెషలిస్ట్. ఈఎన్టీ కంటే ఎక్కువ స్పెషలిస్ట్. హార్ట్ స్పెషలిస్ట్ ఆయనే, ఐ స్పెషలిస్ట్ ఆయనే. ఏమండి, ఇంకేదైనా సరే అన్నీ త్రోట్ అన్నీ ఆయన స్పెషలిస్టే. ఆయన దగ్గర అన్ని జ్ఞానములు ఉన్నాయి. సర్వజ్ఞాని, సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడు. ఆయన నిన్ను స్వస్థపతి. యెహోవా రాఫా, స్వస్థపతి యెహోవా, పరమ వైద్యుడు. శరీర రోగము స్వస్థపతివాడు ఆయనే, ఆత్మరోగాన్ని కూడా స్వస్థపతివాడు ఆయనే. నువ్వు ఒప్పుకోవాలి. మరి ప్రభువా, నేను రోగిని నువ్వు ఒప్పుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి బలలో చేయవేస్తున్నావు, నమ్మి బాప్తిజం పొందావు, ప్రార్థన చేస్తావు, స్తుతిస్తావు, కానుకలు ఇస్తావు, పాట పాడుతావు, సాక్ష్యం ఇస్తావు, బాగానే ఉంది. కానీ ఇంకా దేవునికి నీలో లోటు ఉంది. ఒక యువకుడు
ఓ ధనవంతుడైన యువకుడు, ఓ శాస్త్రి, ధర్మశాస్త్రాన్ని పుక్కిడి పట్టినవాడు ప్రభు దగ్గర వచ్చి ప్రభు యొక్క బోధంతా విని, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలి? ధర్మశాస్త్రం తెలుసు, యూదుడే, ఇశ్రాయేలీయుడే, ధనవంతుడు, యువకుడే, 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలి? తెలియదా? 10 ఆజ్ఞలు పాటిస్తున్నావుగా, ధర్మశాస్త్రంతో, మోసే ధర్మశాస్త్రంతో పుక్కిడి పట్టావు కదా, ఇతరులకు బోధించవలసిన వాడు. అన్నీ ఉన్నాయి, ధనము, ధాన్యము, వెండి, బంగారము, జ్ఞానము, మతము, ధర్మశాస్త్రం అన్నీ ఉన్నాయి. కానీ ఒక ప్రశ్న ఉంది. ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనేం చేయవలను అంటే, ప్రభు అన్నాడు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు. నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాయా? ధర్మశాస్త్రం తెలుసు. అడిగాడు ప్రభు, నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావా? మోసే ధర్మశాస్త్రాన్ని నువ్వు ఎరుగుదు అంటే, అన్నీ నాకు తెలుసు. ప్రభు అన్నాడు, నీకు ఇంకా ఒకటి కొద్దువుగా ఉన్నది. ఏంటో తెలుసా? నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వాడికి అది ఇష్టం లేదు, వెళ్ళిపోయాడు. ఏం పోగొట్టుకున్నాడు అన్నాడు? నిత్య జీవం పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. అన్ని కలిగి ఉండి కూడా నిత్య జీవం పోగొట్టుకున్నాడు. నీ ఆస్తి అంతా, ఎందుకంటే వాడికి ఉన్న ఆటంకం అంతా వాడి ఆస్తే, వాడి మిద్దెలు, వాడి మేడలు, వాడి స్థితి, వాడి పలుకుబడి, వాడి గొప్పతనం, మతంలో గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నాడు, ఉన్నత శాస్త్రి, పరిచయుడిగా ఉన్నాడు. నీకు ఏది ఆటంకంగా ఉందో దేవునికి నీకు మధ్యలో దాన్ని విడిచిపెట్టగలిగితే నేను దేవుడు మెచ్చుకుంటాడు. హల్లెలూయా. నాకు సంతోషం, చాలా సంతోషమైన విషయం. నాకు ఎందుకంటే నాకేమీ లేదు. ఉన్న ఇల్లు కూడా బ్యాంకులో ఉంది. నా బ్రతుకు జీవితంలో, నా బ్రతుకు కాలంలో నా అప్పు తీర్చుకుంటానో లేదో నాకు లేదు. నా పిల్లలు తెచ్చుకుంటారు. నాకేమీ బాధరబంది లేదు. సంఘానికి కూడా ఆస్తులు లేవు. ఇక్కడ ఏమీ లేదు. అద్దె ఇల్లు, ఆయన ఇల్లు ఆయనకి వెళ్ళిపోతా. ఏమి లేదు. నాకు సంతోషం. హల్లెలూయా. ఏ ఆటంకం, బాధరబంది లేదు. అయ్యో అది పోయిన చెప్పి ఇక బాధ లేదు. ఒకప్పుడు ఉండలేమో. దేవునికి నాకు మధ్యలో ఆటంకం లేదండి. ఒకవేళ నేనే ఆటంకంగా ఉంటే నన్ను నేనే దేవునికి అప్పగించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, నీకు కన్ను ఉండొచ్చు, మంచి కన్ను ఉండొచ్చు, మంచి కళ్ళు, చూడడానికి మంచి కళ్ళు. ముఖ్యంగా స్త్రీలు, అమ్మా కళ్ళు బాగున్నాయి, అమ్మాయి కళ్ళు బాగున్నాయి అంటారు. మగవాళ్ళ కళ్ళు పెద్ద ఎవరు పెట్టరు, ఎటుంటే అని చెప్పి. స్త్రీలకు ఆమె కళ్ళు బాగున్నాయి, ఆమెకు ముఖం బాగుంది, ఆమెకు ముక్కు బాగుంది, స్త్రీలను ఎక్కువగా సౌందర్యానికి లెక్కిస్తారు. మంచిదే. మంచి కళ్ళు నీకున్నాయా? మరి ఆ కళ్ళతో లోకాన్ని చూస్తున్నావా, యేసయ్యను చూస్తున్నావా? నువ్వు కళ్ళ కాటుగా పెట్టుకోవచ్చు, లేదా ఇంకేమైనా చేసుకోవచ్చు. అందంగా కనపడడానికి నీ కంటిని సౌందర్యంగా చేసుకోవచ్చు. మంచిదే, సంతోషం. లోకంలో ఉన్నప్పుడు శుభ్రంగా ఉండి, పరిశుభ్రంగా ఉండాలి. అందంగా ఉంటే మంచిదే. కానీ యేసయ్యను చూడడానికి కన్ను అయితే ఆ కన్ను వ్యర్థం. హల్లెలూయా. చెవులు ఎవరు చూడరు. చెవులకు ఏదైనా పెట్టుకుంటే మాత్రం చూస్తారు. చెవికి ఎవడు చూస్తారని చెవి ఎవడు చూడడం. కొంతమంది తల దూకుంటే చెవులు కూడా మూసుకొని పోతాయి. చెవులు మూసేటట్టు చూడు. కానీ కింద కొన్ని అలబడుతుంటే అబ్బా ఏదైతే బాగుందని చెప్పంటారు. మా ఇంటి ముందర వాళ్ళ కారు, మా కారు ఉంది, మా అల్లుడు కారు ఉంది. పొద్దున్నే 5 గంటలకి కొంతమంది పోతూ ఉంటారు ఆ ప్రాంతంలో. చీకటి పోయిన తర్వాత కొంచెం వెలుగుతూ వస్తుంది. మాటీలు పెట్టుకొని, మాటల కింద ఇంకోటి ఏలబడుతుంటుంది. ఆ కారు దగ్గర ఆగి కొంచెం ఇటు చూసుకుని పోతుంది. ఆ చెవికి మాటి ఎట్లా కనపడుతుంది, అది రింగు ఎలా కనపడుతుందో చూసుకుని పోతుంది. అవును సార్, ఆడ ఏముంది, అక్కడ ఏముందండి? చెవిని అందంగా చేసుకోవడం మంచిదే. చెవిని అందంగా పెట్టుకోండి. కానీ చెవితో ఏం చేయండి? వాక్యం వినండి. సినిమా పాటలు వినడానికి నీ చెవి ఎంత ముందుకు వస్తుంది? ఆ డైలాగు ఇలా డైలాగ్ వినడానికి, ఆ బూతులు, ఆ ఈ వారాలు ముసలి ముచ్చడానికి నీ చెవిని ఎంత ముందుగా పెట్టుకుంటావు? ఇదనమున వివరించి చెప్పడానికి అవసరం లేదు, ఎందుకంటే అందరూ ఇవన్నీ తెలుసు మనకు. నీ కన్ను, నీ చెవి, నీ హృదయము, నీ మనస్సును దేవునికి అప్పగించుకున్నావా? ప్రభా, ఈ 4 ఒకటి చెప్పలే, ముక్కు చెప్పలే ఆయన. వీటిని ఏమంటారంటే పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంటారు. ముక్కు వాసన చూస్తుంది, మనకు తెలుసు. అయితే ఈ 4 చాలా ముఖ్యమైనవి చెప్పి, ఈ 4 నువ్వు ఆత్మీయం చేసుకుంటే,
యు మస్ట్ మేక్ దిస్ 4 స్పిరిచువల్. ఆత్మ సంబంధంగా వీటిని మార్చుకోవాలి. నీ కన్ను ఆత్మీయంగా ఉండాలా, నీ చెవి ఆత్మీయంగా ఉండాలా, నీ హృదయం ఆత్మీయంగా ఉండాలా, నీ మనస్సు ఆత్మీయంగా ఉండాలా. అంటే ఇవి దేవునికి ఇష్టం. ఇవి మారకుండా నేను పూర్తిగా మారిపోయాను, నేను భక్తి అయిపోయాను, నేను క్రిస్టియన్ అయిపోయాను, క్రైస్తవుని అయిపోయాను అంటే నీ క్రైస్తవాన్ని నీతో పెట్టుకో. దేవునికి నీ క్రైస్తవ అవసరం లేదు. నీ మత మార్పిడి ఆయనకు అవసరం లేదు. నీవు ఆత్మలో మారాలి, మనసులో మారాలి, హృదయంలో మారాలి. నీ ఆత్మీయ స్థితి, నీ స్పిరిచువల్ సిచ్యువేషన్ హ్యాస్ టు బి చేంజ్డ్. అది మారాలి. అసలు ఏంది మారకుండా నువ్వు అది మారాను ఇది మారాను అంటే కుదరదు. ఒకప్పుడు నేను పోగులు పెట్టుకునేవాడిని, మెడలో కంటేసుకునేవాడిని, చేతికి మురుగులు పెట్టుకునేవాడిని, నామాలు పెట్టుకునేవాడిని. ఇప్పుడు అవి లేవు నాకు. అవి మారినంత మాత్రం నేను భక్తున్నా అవుతానా? కాదు. అవి పెట్టుకోకపోయినా ఆత్మీయంగా నేను వాక్యానుసరంగా లేకపోతే నేను మారినట్టే లెక్క. పేరు మారింది, గుండు మారింది, కానీ గుణం మారలేదు. ఎంతమంది మార్పు చెందిన క్రైస్తవులు ఇక్కడ ఉన్నారు? ప్రశ్నించడానికి నాకు అధికారం లేదు. ఎవరిని వారే ప్రశ్నించుకోవాలి. దయచేసి మత్తయి సువార్త 23వ అధ్యాయము 26 వచనం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 26 వచనం. ఏమండి? గుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధిగునట్టుగా ముందు వాటిని లోపల శుద్ధి చేయము అంటాడు. ఎవడండి గుడ్డోడు? పరిసయుడు గుడ్డోడు అంట. పరిసయుడు అంటే ఎవడు? యూదులలో, ఇశ్రాయేలీయులలో ఉన్నత స్థాయికి చెందినవాడు, ఉన్నత వర్గానికి చెందినవాడు. యేసయ్యను సిలువ వేసింది వీళ్ళే. గుడ్డోళ్ళే యేసయ్యను సిలువ వేసింది. పరిసయుడు, శాస్త్రి, ఈ ఉన్నత వర్గానికి చెందినవారు రాజు హేరోదు, శాస్త్రులు, పరిసయులు, సద్దూకైన వాళ్ళు, వీళ్ళు ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు యేసయ్యను ద్వేషించారు, యేసయ్యను తృణీకరించారు. వాళ్ళే యేసుక్రీస్తును సిలువ వేసింది. అయితే యేసయ్య ఏమంటున్నాడు? ఒక పరిసయుడిని పెట్టుకుని, పరిసయుడు అంటే వాడు గొప్పతనం కోరుకుంటాడు, మత పెద్ద. వాడు రావాలంటే నడిచి రాడు, వాడిని పల్లకీలో మోసుకొని రావాలి. ఎవడండి? పరిసయుడు అనేవాడు 4-5 పల్లకీలో మోసుకొని ఓ అనుకుంటా మరి ముందు బూరలు ఊదుకుంటూ అయ్యగారు వస్తున్నాడు అని చెప్పేసి కేకలు వేసుకుంటూ వాడిని ఘనపరుచుకుంటూ మోసుకొని రావాలి. ఆ పల్లకిని భూమి మీద నేల మీద పెడితే అప్పుడు బయటకు వచ్చి అడిగి పెద్ద బోధ చేసిపోతాడు. పరిసయ్యుల బోధ అంటుంది. ఏమంటారండి? పరిసయ్యుల బోధ, శాస్త్రుల బోధ, సద్దుకైల బోధ. వాడు మామూలుడు కాదు. అంటే కాలు నేల మీద పెట్టాడు, ఉన్నత స్థితిలో ఉంటాడు. కానీ వాడిని పట్టుకొని యేసయ్య ఏమంటాడంటే గుడ్డి పరిసయ్యుడా అంటున్నాడు. ఎందుకు తెలుసా? వాడి కన్నులు ఉన్నాయి కానీ దేవుని చూసే కన్నులు లేవు. దేవుని గురించి చెప్తాడు, వాడు మత బోధ చేస్తాడు, కానీ యేసుక్రీస్తు వారిని గురించి వాడికి తెలియదు. పైగా యేసుక్రీస్తు వారిని చంపడానికి సిద్ధపడతాడు. యేసు మాకొద్దు, మాకు యెహోవా ఉన్నాడు. యేసయ్య ఎవరు మరి? యెహోవా దేవుని కుమారుడే కదా. నేను దేవుని కుమారుని అంటే ఒప్పుకోరు. నేను యూదులకు రాజునంటే కూడా పళ్ళు పట్టపట్ట కొరుకుతారు. మాకు యేసు వద్దు, మాకు యెహోవా చాలులే. సృష్టికర్త అయిన దేవుడు మాకు చాలు, రక్షకుడైన యేసయ్య మాకు వద్దు. ఎవడండి వీడు? పరిసయుడు. వీడు గుడ్డి పరిసయుడు. యేసయ్యను కొంతమంది పరిసయులు తెలుసుకున్నారు. నికోదేము పరిసయుడు చాలా లేటుగా తెలుసుకున్నాడు. అరిమత యోసేపు చాలా లేటుగా తెలుసుకున్నాడు. ఎందుకు తెలుసా? వారికి సమాజం అడ్డం వచ్చింది. యేసుక్రీస్తుని బహిరంగంగా ఒప్పుకుంటే సమాజంలో పేరు తక్కువైపోద్దని చెప్పి వారి ఘనత కోసం యేసయ్యను ఒప్పుకోవడానికి త్వరగా ఒప్పుకోలేదు. వాళ్ళు గుడ్డి పరిసయ్యులు. ఈనాడు నీవు నేను యేసయ్యను చూసే కన్నులున్న క్రైస్తవులము. హల్లెలూయా. అందుని బట్టి మీరు సంతోషిస్తారా? ఒకవేళ నీ కన్నులు లేకుండా గుడ్డివాడివైనా నీకు యేసయ్యను చూసే కన్ను అంతరంగంలో ఉంది. హల్లెలూయా. మనోనేత్రం తెరవబడింది. ఓసారి ఒక ఊరిలో గుడ్డోడు ఉన్నాడట. ఆ గుడ్డోడు పగలంతా అడుక్కుంటాడు. ఒక ఊరిలో ఉంటున్నాడు, ఊరు వెలుపట చిన్న గుడిసెలో ఉంటున్నాడు. ప్రతిరోజు రాత్రి 8 గంటలు 9 గంటల టైంలో తినటానికి తిండి కావాలి కదా, ఆ గుడిసె దాటి ఒక లాంతర్ వెలిగించుకొని కర్ర చేతిలో పట్టుకొని గుడ్డోడు కదా పట్టుకొని
ఊరి వెలుపట ఉన్నటువంటి ఊరి మధ్యలో ఉన్నటువంటి ఒక హోటల్కి వస్తాడంట టిఫిన్ చేయడానికి. ఆ చీకట్లో చిన్న గ్రామంలో లైట్లు ఉన్నా లేకున్నా ఇతను వచ్చేటప్పుడు మాత్రం ఒక చేతిలో కర్ర పట్టుకుంటాడు, ఒక చేతిలో లాంతరు వెలిగించుకొని ఆ హోటల్ దగ్గరికి వస్తూ ఉంటాడు. పిల్లలు ఊళ్ళో ఆడుకుంటుంటారు, పిల్లలు చూసి గుడ్డడా చేతిలో కర్ర అంటే ఓకే, నువ్వు అసలు గుడ్డోడివి కదా, నీ కన్ను కలపడవు కదా, ఈ లాంతర్ ఎందుకు నీకు, ఈ లాంతర్ ఎందుకు నువ్వు వెలిగిస్తున్నా వికరిస్తున్నట్ట, నువ్వు అసలే గుడ్డోడికి లాంతర్ ఎందుకు, కర్ర అంటే కుక్కలో మనుషులు వస్తారని చెప్పి అడ్డం వస్తే కొట్టు కర్ర ఓకే అండర్స్టాండ్ చేసుకుంటాం, నీకు దీపంతో ఏం పని, లాంతర్తో ఏం పని అంటే అని వికరిస్తూ ఉంటే ఆ గుడ్డ అంట, రే మీకు తెలియదు ఆ సంగతి, మీకోసమేరా ఈ లాంతరు, నాకు లాంతరు అవసరం లేదు, నేను అట్లనే గుడ్డోడిని, ఈ లాంతరు పట్టుకొని నేను వస్తుంటే ఈ లాంతరు చూసి నాకు దూరంగా ఉంటారు మీరు, లేకపోతే ఆడుకుంటా పాడుకుంటూ వచ్చి నన్ను తగిలిస్తారు, నన్ను పడేస్తారు, మీకోసమేరా ఈ లాంతరు చూసి మీరు నాకు దూరంగా ఉంటారు, ఈ లాంతరే లేకపోతే మీరు ఆడుతా పాడుతా తాగుతూ తూలుతూ వచ్చి నన్ను తగిలితే నేను పడతాను రా, అసలే నేను గుడ్డోడిని, నాకు దెబ్బ తగలకుండా నేను కాపాడుకోవడానికి ఈ లాంతరు నేను చేతిలో పెట్టుకున్నానట. ఇదేమన్నా నీ కన్ను వెలిగితే నీకు ఆ లాంతరు అవసరం లేదు, దేవుని వాక్యమే నీకు దీపము, త్రోవకు అది వెలుగు. ఏదైనా నీ అవయవాలు సరిగా పనిచేస్తున్నాయా? ప్రియమైన దేవుని పిల్లరా, దయచేసి యెషయా గ్రంథం చూడండి ఒకసారి, నేను త్వరగా ముగించాలి. యెషయా గ్రంథము 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 18-19 వచనాలు. 42, 18-19 వచనాలు. ముందు 18 వచనం, చెవిటి వారలారా వినండి, గుడ్డివారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి అని అంటూ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇంకా నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, నీవు అనేక సంగతులను చూస్తున్నావు కానీ గ్రహింపుకున్నావు, వారు చెవి ఎగ్గిరి కానీ వినుకున్నారు. హల్లెలూయా. ఎవడండి గుడ్డోడు? మేము కూడా గుడ్డోళ్ళమే, మేము కూడా చెవిటోళ్ళమే, అయినా చెబుతున్నాం, అయినా బోధిస్తున్నాం, మా చెవులు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. యేసయ్య వాక్యం నుంచి మాకు లేదు, ఏమో పైకి చెబుతున్నాం, బోధిస్తున్నాం. ఎవడు గుడ్డివాడు? నా భక్తుడు తప్ప. అంటే గుడ్డోళ్ళలో మేమున్నాం, చెవిటోళ్ళలో మేమున్నాం. మాకంటే ముందు చెవిటోళ్ళలో మీరున్నారు, గుడ్డోళ్ళలో మీరున్నారు. అయితే దేవునికి ఇష్టం లేదు మనం చెవిటి వారు కూడా ఉండడం దేవుని చిత్తం కాదు, మన గుడ్డి వాళ్ళు ఉండడం దేవుని చిత్తం కాదు. వారు అనేక సంగతులను చూస్తున్నారు కానీ గ్రహింపుకున్నారు. వారు చెవి ఎగ్గిరి కానీ చెవి వెగ్గినట్టే, చెవి వింటున్నట్టే చెవి పెడతాం కానీ గ్రహించరు. ఎవడు గుడ్డివాడు, ఎవడు చెవిటివాడు? నన్ను నేనే చెవిటివాడిగా గుడ్డివాడిగా ఎంచుకోగలిగితే నా చెవిని దేవుడు ముడతాడు, నా కంటిని దేవుడు ముట్టుకుంటాడు. నేను ఇంకెంత మాత్రం దేవుని విషయంలో గుడ్డివాడిని కాదు, ఇంకెంత మాత్రం దేవుని విషయంలో చెవిటివాడిని కాదు, ఎంత మాత్రము మారు మనసు పొందనివాడిని కాదు, ఎంత మాత్రం నా హృదయం కొవ్వలేదు. నీ హృదయం కొవ్వటానికి, కొవ్వుపడటానికి కారణం ఏంటి? నీ తిండా, నీ వస్త్రమా, నీ స్థితియా, నీ గత్య ఏంటి? ఈ లోకంలో ఇవన్నీ అవసరమే, కానీ వాటిని అడ్డు పెట్టుకుని మన చెవిని, మన కంటిని, మన హృదయాన్ని, మన మనసును లోకానికి అప్పగిస్తే దేవుడు మెచ్చుకోడు. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగించాలి. దయచేసి రోమపత్రిక, ఇంకసార్లే పాస్టర్ గారు చెప్పను అనొద్దండి, ఈ మాట విందాం. రోమపత్రిక 2వ అధ్యాయం. పౌలు భక్తుడు రోమ సంఘానికి ఉత్తరం రాస్తుంటాడు. రోమపత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యం చూస్తే చాలా పెద్ద పెద్ద వాక్యాలు ఉన్నాయి, అక్కడ కఠినమైన మాటలు ఉన్నాయి. పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ అంటాడు, నీవు యూదులోని పేరు పెట్టుకున్నావు, ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని యందు అతిశిస్తున్నావు కావా? అయితే ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్రం ముందు ఉపదేశం పొందిన వాడివై శ్రేష్టమైన వాటిని మెచ్చుకుంటున్నావు కావా అని అంటూ 19వ వాక్యం చూస్తే జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడవై ఉండి
నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండే వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలులకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకోవా? దొంగల వద్దని ప్రకటించు నీవు దొంగిలిస్తున్నావా? వ్యభిచరించవద్దని చెప్పి నువ్వు వ్యభిచరిస్తున్నావా? విగ్రహములను అసహించుకుని నీవు గుడులను దోచుకుంటున్నావా? ధర్మశాస్త్రము దర్శించు నీవు ధర్మశాస్త్రం మీరుట ఉన్న దేవుని అవమానపరుస్తున్నావా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్ని జనుల మధ్య దూషింపబడుతున్నది. ఆమెను హల్లెలూయా. బోధిస్తున్నావు కానీ నీ బోధనను అనుసరించట్లేదు. చెబుతున్నావు, నీతులు చెబుతావు, గోతులు చదువుతావు. ప్రేమ నువ్వు యూదులని పేరు పెట్టుకున్నావు, క్రైస్తవురాలు అని పేరు పెట్టుకున్నావు. మీ క్రిస్టియన్స్, మేము దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నావు, బోధిస్తున్నావు, కానీ దాని ప్రకారంగా నువ్వు జీవించడం లేదు. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం నీకుంది, జ్ఞానం ఉంది, సత్యం ఉంది. ఆ సత్య స్వరూపమైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు. నేను గుడ్డివారికి తోవ చూపేవాడిని, చీకట్లో ఉండేవారికి వెలుగు చూపించేవాడిని, బుద్ధిహీనులకు శిక్షించేవాడిని, అంటే బోధించి నేర్పించేవాడిని, బాలులకు ఉపాధ్యాయుడిని ఉన్నానని నీ అంతా నువ్వే ధైర్యంగా చెప్పుకుంటున్నావు. పేరు గొప్ప ఊరి దెబ్బ. గొప్ప గొప్ప మాటలు నీ గురించి నువ్వు గణపరుచుకుంటున్నావు. ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకోవా? దొంగతనం చేయొద్దు అని చెబుతున్నావు కానీ నువ్వు దొంగిలిస్తున్నావు. ఏమండి, దొంగతనము చేయవద్దని చెబుతూ దొంగిలిస్తున్నావా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరిస్తున్నావా? విగ్రహములను నశించుకుంటున్నా నీవు గుడులను దోచుకుంటున్నావా? గుడిలో లింగాన్ని దోచుకుంటున్నావా? చెప్పమట్టుగానా చేసేది ఉండదా? నన్ను కూడా కలుపుని చెబుతున్నా. ఈ స్వభావం ఉంటే నీ కన్ను పని చేయట్లేదు, నీ చెవి పని చేయట్లేదు, నీ మనసు పని చేయట్లేదు, నీ హృదయం పని చేయట్లేదు. అవి నీకు పనికొస్తాయేమో కానీ అవి దేవునికి పనికి రావట్లేదు. నీ కంటి వలన, నీ చెవి వలన, నీ మనసు వలన, నీ హృదయం వలన దేవునికి మహిమ రావట్లేదు. నీ భక్తి సరైనది కాదు. అందుకనే నీ ప్రార్థన దేవుడు వినటం లేదు. నీ రోగం పోవట్లేదు, నీ దయ్యం పోవట్లేదు, నీ దరిద్రం పోవట్లేదు, నీ స్థితి మారటం లేదు. ఇంకా ఇంత మాత్రం ఉన్నామంటే దేవుని మహాకృప. హల్లెలూయా. మనము మన పిల్లలు ఇంకా ఉన్నాము, ఈ స్థితిలో ఉన్నామంటే, ఒకవేళ నీ మోసము, నీ దౌర్జన్యము, నీ అబద్ధాలు నేను బతికుతునుకుంటున్నావా? అవి ఎంతకాలమో నడవు. ఇటువంటి బోధ మనకు కావాలండి. ఇటువంటి బోధే. ఆదివారం వస్తుందంటే నేను ఆలోచిస్తుంటే, ప్రభు ఏం చెప్పాలి, ఏం చెప్పాలా? తేలికైన మాటలకు ఇంకా కథ మాత్రం కుదరవు. కొంచెం బరువైన కఠినమైన మాటలే చెప్పాలి అంటే అది నాకు కూడా అవసరం, నాకు అవసరమే. ఎందుకంటే నేనేదో గెలిచానని కాదు, మనమందరము ఓటమిలోనే ఉన్నాం. మన దేవుడు గెలిపించే దేవుడు, ఆయన విజయుడు, ఆయన మనం నడిపించేవాడు, మనం బలపరిచేవాడు. మనకి ఎంత మాత్రం ఎలా ఉండటం చిత్తం కాదండి. ఎందుకంటే సంఘాల మీద దాడులు జరుగుతున్నాయి. నేను కాక మొన్న ఛత్తీస్గఢ్లో ఒక క్రైస్తవ వివాహాన్ని అడ్డుకున్నారు మత ఛాందస్సులు. ఆందని శుభమాని పెళ్లి చేసుకుంటుంటే ఆ యొక్క ఇటువంటి పులిపెట్టును కింద పడే తొక్కేసి మనిషిని కొట్టేసి పెళ్ళి ఆటంకపరిచారు, ఒక క్రైస్తవ వివాహాన్ని. అలాగే హైదరాబాదు శివార్లలో జన్వాడ 300 మంది వెళ్ళి ఒక పెద్ద మంచి సంఘాన్ని తలుపులు పలగొట్టి, కిటికీలు పలగొట్టి చేశారు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రజలు పట్టించుకోవట్లేదు. మనము మామూలు బోధ విని మామూలు బోధలోనే అంత బాగానే ఉంది అనుకుంటే కుదరదు. మనం రోషం కలిగి బ్రతకపోతే, చావో రేవో తెలుసుకోలేకపోతే, దేవుని కోసం సద్దామా బద్దామా, సాతాను ఎదిరిద్దామా లేదా? నేను ఒక పాస్టర్ గారు యూట్యూబ్లో చెప్తున్నాడు. ఒక చాలా 72 సంవత్సరాల వయసున్న ఒక పాస్టర్ గారు ఏం చెప్తున్నాడంటే, ఆయన బల్యాలు పట్టుకొని తిరిగేవాడట. సేవ చేసేటప్పుడు కూడా కత్తులు పెట్టుకుని, స్కూటర్లో కూడా డిక్కీలో 3 కత్తులు పెట్టుకొని తిరిగేవాడంట. ఎవడన్నా ఎదురు కొట్టేవాడంట, బాధడమే. ఇప్పుడు కూడా నాకు అదే స్పిరిట్ ఉంది. ఇప్పుడు ఒక్కొక్కడు ఒక బైబిల్తో పాటు కత్తి కూడా పట్టుకుని పోండి చర్చికి అంటున్నాడు. మీరు చర్చికి పోయేటప్పుడు అందరూ పిల్లలు, పేదలు బైబిల్, కత్తి పట్టుకుని పోండి. అప్పుడు ఆ కత్తి చూసైన వాడు దగ్గరకు రాడు. ఎందుకంటే యేసు ప్రభు మీరు కొడితే కొట్టించుకోండి, తిట్టించుకొని చెప్పాడు కాబట్టి, బుచ్చుకు తిన
మౌనంగా ఉండినట్టుగా అట్లా ఉండండి అని చెప్పి ప్రభు నేర్పించాడు కదా. క్రైస్తవులు కొడితే కొట్టరు, తిడితే తిట్టరు. కాబట్టి వాడికి భయం లేకుండా పని చేస్తున్నారు. ఒకరిని పొడిచేస్తే అది తెలుస్తుంది క్రైస్తవులు ఏంటో. క్రైస్తవులలో లేని రౌడీలు ఉన్నారండి. క్రైస్తవులలో లేని రౌడీలు లేరు. అసలు ఉండేదే క్రైస్తవులు రౌడీలు ఉన్నారు. అలా మారి దేవుని పిల్లలు అయిపోయి భక్తులు అయిపోయారు. ఇప్పుడు అదే వాళ్ళకు కనబడుతుంది. అది వాళ్ళు ఏం చేయర్రా. ఆ పాస్టర్ గారు వారు అనుభవజ్ఞుల పాస్టర్ ఆయన ఇరాకు వెళ్ళి అక్కడ ఏదైనా మనం చూసి వచ్చాడు. ఆయన నవ్వొక ఓడ చూసి వచ్చాడు. 4 సంవత్సరాలు అక్కడ ఇరాన్లో పనిచేసి వచ్చాడు, జాబ్ చేసి వచ్చాడు. ఆయన ఇప్పుడు మంచి సేవ కూడా చేస్తున్నాడు. అయితే ఆయన అంటాడు, కత్తి తీసుకుని పోండి. ఒక సందర్భంలో ప్రభువుడు అంటాడు, మీ బట్టలు అమ్మి కత్తులు కొనుక్కోండి అని చెప్పి యేసుప్రభువు చెప్పాడు. అంటే అది చేయమని కాదు, కానీ ధైర్యంగా ఎదుర్కోండి. వాడు కొట్టడానికి మనము మనం అద్దెకు వచ్చినాం. మనం ఇక్కడికి సెకండ్ గ్రేడ్ పౌరులం కాదు మనం ఇక్కడ. వాళ్ళెంతో మనం అంతే. కానీ ఎదిరించాలి. కానీ కొట్లాటలు మనకు వద్దు. చంపొద్దు, చంపబడొద్దు. కానీ మనము అంటే లౌకికంగా నేను మాట్లాడటంలా. కానీ మొదట చెవిని, కంటిని, మనసును, హృదయాన్ని దేవునికి ఇద్దాం. ఆ తర్వాత దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు, జయ జీవితం నడిపిస్తాడు. ప్రభువును సాధించను గాక. మనం చెప్పే బోధ ఒకటి, చేసే కార్యములు ఒకటైతే దేవుడు మెచ్చుకోడు. ప్రభుని మెప్పిద్దాం. ప్రభువును సాధించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవా మా యేసయ్య, మీ నామనికి స్తోత్రాలు. ఇంతవరకు మీతో మాట్లాడారు మీకు స్తోత్రాలు. అయ్యా, మా హృదయం కవినదో, మా చెవి మందగించినదో, మా కనులు మూసుకుని పోయినాయో అయ్యా, మా కనులు మరి మూసుకుని పోయి మేము చూడలేని స్థితిలో ఉన్నామేమో అయ్యా, మా మనసు తిప్పుకోలేకపోతున్నామేమో అయ్యా, మేము కనుకరించండి. మేము క్రైస్తవులమే, ఎంతో కాలంగా మేము మీ నామములో ప్రార్థించే వారముగా ఉన్నాం. భర్తలు, భార్యలు, కుమారులు, కుమార్తెలు, కుటుంబాలు మీ పేరు పెట్టుకుని మీ నామం ధరించి ఉన్నారు. మేము మీ నామమునే ధరించి ఉన్నాం. అయితే ప్రభువా, లోకములో మా పైన దాడి చేసేవారు అయా అధికంగా ఉన్నారు. అయితే ప్రభువా, మీకోసం మేము ఏదైనా చేయుటకు ముందు మా చెవిని, మా కంటిని, మా హృదయాన్ని, మా మనస్సును అయా మీకు అప్పగించుటకు మాకు నేర్పించండి. మేము బోధించే వరము కాకుండా ఆ బోధ ప్రకారం చేసేవరము ఉండటకు, మేము గుడ్డి పరిశీలనగా ఉండకుండా, మేము చెవిటి సేవకులముగా ఉండకుండా, మేమందరము మీకు మా అవయవాల ద్వారా కూడా మిమ్మల్ని మేంపరచుటకు మాకు నేర్పించండి. దీవించి పంపించండి. మా బల అనుభవంలో మీరు ఉండండి. మా యొక్క అర్పణలలో మీరు ఉండండి. బాప్తిస్మాలు పొందవలసిన పిల్లలను సిద్ధపరచండి. ఈరోజు మొదలుకొని వారమంతా ఉన్న శిలువ శ్రమల ధ్యానాల్లో మీరు తోడుగా ఉండండి. 40 దినముల వరకు మమ్మల్ని ఆయా ప్రభు మీ మందిరానికి నడిపించండి. మా ప్రార్థనలు, మా ఆరాధనలు, మా యాచనలు మీరు అంగీకరించండి. యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్న సహవాసము, ప్రియ సంఘ సహవాసంలో ఉన్నందరికీ, మన కుటుంబాలకు, సంతానములకు, సమస్తమునకు, సంఘమునకు, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ సంఘానికి, ప్రపంచ ప్రజలకు, ప్రభుత్వాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి దీవించి స్వస్థపరిచి విజయ పదవి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.